విద్యార్థి లోకానికి మరియు ప్రతి ఆంగ్లాభిమానికి మీ 𝗧 రెడ్డి నమస్కారం. కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో మీ చేత ఇంగ్లీష్ మాట్లాడించడానికి రూపొందించబడిన కార్యక్రమమే ఆంగ్ల యజ్ఞం. ఈ ఆంగ్ల యజ్ఞం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మనం ఈ రోజు క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నాం అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. చూడండి, ఈ టేబుల్ మొత్తం ఎంటీగా కనిపిస్తుంది. అంటే నేను చెప్పబోయే వాక్యాలను మీరు ఇక్కడ విజువలైజ్ చేసుకోవాలి. మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ వాక్యాలు రాయడం జరగలేదు. సో మీరు కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలనే అభిప్రాయంతో మాత్రమే ఇక్కడ వాక్యాలు రాయలేదు. సో ఇక్కడ నేను సబ్జెక్ట్ వైజ్గా వాక్యాలు చదువుతుంటే మీరు ఇక్కడ వాక్యం ఉన్నట్లుగా విజువలైజ్ చేసుకోవాలి. సో ఈ టెన్స్ పేరు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ టెన్స్ ఎప్పుడు వాడాలంటే ఏదైనా ఒక పని పాస్ట్లో ప్రారంభించబడి ప్రజెంట్లో కూడా కొనసాగుతుండాలి. అంటే గతంలో ప్రారంభించబడిన ఎటువంటి పని అయినా సరే గతంలో ప్రారంభించబడి వర్తమాన కాలంలో కూడా కొనసాగుతుండాలి. అంటే గతం అంటే ఇప్పుడు 1947లో ప్రారంభించబడి ఇప్పుడు జరుగుతున్న పనులు కాదు, గంట క్రితం ప్రారంభించబడి ఇప్పుడు జరుగుతున్న పనులను కూడా ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం చెప్పొచ్చు. చూడండి, మరి ఇక్కడ గోల్డెన్ టేబుల్ నెంబర్ 1 అని ఉంది. నేమ్ ఆఫ్ ద టాపిక్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. గోల్డెన్ టేబుల్ నెంబర్ 1 అని ఉంది. అంటే ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ పైన మీకు అద్భుతమైన అవగాహన కలగాలని టోటల్గా ఈ టెన్స్ని 7 టేబుల్స్గా డివైడ్ చేయడం జరిగింది. గోల్డెన్ టేబుల్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7. సో ఇప్పుడు మనం గోల్డెన్ టేబుల్ నెంబర్ 1లో ఏం నేర్చుకోబోతున్నామంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాక్యాలు ఎలా రాయాలి, వాక్యాలు రాసే పద్ధతిని నేర్చుకుంటున్నాం. ఫస్ట్ మనం సబ్జెక్ట్స్ తీసుకోవాలి. ఐ యు దే హీ షీట్. సబ్జెక్ట్ వెంటనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్. ఐ యు దే ప్లేస్ ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్, బాయ్స్, టీచర్స్, డాక్టర్స్ ఇలా ప్లూరల్ వచ్చినప్పుడు హ్యావ్ బీన్ తీసుకోవాలి. హీ షీట్ ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్, టీచర్, డాక్టర్, స్టూడెంట్, ప్రొఫెసర్ ఇలా థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్. సో ఐ యు దే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యావ్ బీన్ తీసుకోవాలి. హీ షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ తీసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ వర్బ్కు ఎల్లప్పుడు ఐఎన్జీ ఫామ్ యాడ్ చేయాలి. తర్వాత ఈడబ్ల్యూ అంటే ఎక్స్ట్రా వర్డ్స్. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాక్యాలు రాయాలంటే ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 1, 2, 3, 4 స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ నెంబర్ 1 సబ్జెక్ట్, స్టెప్ నెంబర్ 2 హెల్పింగ్ వర్బ్, నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3 మెయిన్ వర్బ్, స్టెప్ నెంబర్ 4 ఎక్స్ట్రా వర్డ్స్. అంటే 4 స్టెప్స్ ఉన్నాయి. సబ్జెక్ట్ వెంటనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, నెక్స్ట్ మెయిన్ వర్బ్ తీసుకోవాలి, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. చూద్దాం, ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ ఉంది. ఐ అనే సబ్జెక్ట్ తర్వాత ఏమొస్తుంది? హ్యావ్ బీన్. ఒకవేళ షీ తీసుకుంటే హ్యాస్ బీన్, యూ తీసుకుంటే హ్యావ్ బీన్, దే తీసుకుంటే హ్యావ్ బీన్. ఐ యు దే వస్తే హ్యావ్ బీన్ వస్తుంది, హీ షీట్ వస్తే హ్యాస్ బీన్ వస్తుంది. ఈ టెన్స్ ఎప్పుడు వాడాలి? ఏదైనా ఒక పని గతంలో ప్రారంభించబడి ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈవినింగ్ 4 o'clock అవుతున్నట్లు మీరు ఊహించుకోండి. ఈ TSAT ఛానల్ మీరు ఈవినింగ్ 4 o'clock చూడడం స్టార్ట్ చేశారు. 4కి స్టార్ట్ అయ్యి 4:45కి ఎండ్ అవుతుంది ఈ వీడియో, ఈ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్గా 4 o'clock మీరు TSAT ఛానల్ చూడడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు 4:30 అవుతుంది. క్లాస్ ఇంకో 15 నిమిషాలు ఉంటుంది. అంటే 4:45 వరకు చూడాలని డిసైడ్ చేశారు. 4కి చూడడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు 4:30 అవుతుంది. సో 4:30కి మీ ఫ్రెండ్ వచ్చాడు మీ రూమ్లోకి. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఏమంటారు? ఐఎమ్ వాచింగ్ TSAT అంటారు. ఐఎమ్ వాచింగ్ TSAT నౌ అంటే నేను ఇప్పుడు TSAT చూస్తున్నాను. మరి మీ ఫ్రెండ్ ఏం అడుగుతుండు? నువ్వు TSAT ఎప్పటి నుంచి చూస్తున్నావు అని అడుగుతుండు. అంటే ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఆన్సర్ చెప్పడానికి టెన్స్ని యూజ్ చేయొద్దు. నువ్వు ఇప్పుడు చేస్తున్న పనిని ఎప్పటి నుంచి చేస్తున్నావు అని అడిగినప్పుడు, అంటే మీరు TSAT ఎప్పటి నుంచి చూస్తున్నారు అని అడిగాడు మీ ఫ్రెండ్. అంటే అప్పుడు మీరేం చెప్పేస్తారు? 4 o'clock టీవీ చూడడం స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు 4:30 అవుతుంది. అంటే నేను 4 o'clock నుంచి చూస్తూనే ఉన్నానని చెప్పాలి. ఐ హ్యావ్ బీన్ వాచింగ్ TSAT సిన్స్ 4 o'clock. చూసారా? ఇలా ఐ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ అనాలి. ఐ హ్యావ్ బీన్ వాచింగ్ TSAT అంటే 4కి స్టార్ట్ అయింది చూడడం, ఇప్పుడు కూడా చూస్తున్నారు. సో మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అడిగినప్పుడేమో వాళ్ళ ప్రశ్నలకు జవాబులు చెప్పాలంటే ప్రజెంట్ కంటిన్యూస్ వాడాలి. మీరు ఇప్పుడు చేస్తున్న పని ఎప్పటి నుంచి చేస్తున్నారు అని అడిగినప్పుడేమో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడాలి. మిమ్మల్ని ఎవరైనా మీరు ఇంగ్లీష్ ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారు, లేకపోతే మీరు హైదరాబాద్లో ఎంతకాలం నుంచి నివసిస్తున్నారు, మీరు టీవీ ఎంతసేపటి నుంచి చూస్తున్నారు, న్యూస్ పేపర్ ఎంతసేపటి నుంచి చదువుతున్నారు, మీరు ఎన్నాళ్ళుగా ఇక్కడ నివసిస్తున్నారు, అంటే ఏదైనా ఒక పని మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు అని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించినప్పుడు వాళ్ళకి జవాబులు చెప్పాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మాత్రమే వాడాలి. మరి ఏ ఇతర టెన్స్ని వాడరాదు. నేను 4 o'clock నుంచి టీవీ చూస్తున్నానని చెప్పాలి. TSAT. నేను అంటే ఐ హ్యావ్ బీన్ తీసుకోవాలి. ఐ యు దే వస్తే హ్యావ్ బీన్. ఐ హ్యావ్ బీన్ వాచింగ్ TSAT
సిన్స్ 4 o'clock అంటే 4 o'clock నుంచి నేను TSAT చూస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ వాచింగ్ TSAT సిన్స్ 4 o'clock. నెక్స్ట్ వీ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ లేదా వీ హ్యావ్ బీన్ వాచింగ్ TSAT సిన్స్ 4 o'clock అంటే మేము 4 o'clock నుంచి TSAT చూస్తున్నాం. యూ హ్యావ్ బీన్ వాచింగ్ TSAT సిన్స్ 4 o'clock. దే హ్యావ్ బీన్ వాచింగ్ TSAT సిన్స్ 4 o'clock. He has been watching TSAT since 4 o'clock. She has been watching TSAT since 4 o'clock. అంటే ఐవుదే వచ్చినప్పుడు హ్యావ్ తీసుకున్నాం, హీ షీట్ వచ్చినప్పుడు హ్యాస్ తీసుకున్నాం. ఇలా ఫ్రెండ్స్ ఏదైనా ఒక పని గతంలో ప్రారంభించబడి ఇప్పుడు కూడా కొనసాగుతుంది అని చెప్పే సందర్భంలో మనం ఈ టెన్స్ని యూజ్ చేయాలి. ఈ గోల్డెన్ టేబుల్ నెంబర్ 1లో మీరు ఏం నేర్చుకున్నారంటే వాక్యాలు రాసే పద్ధతి నేర్చుకున్నారు. ఐవుదే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యావ్ బీన్ ప్లస్ వర్బ్ తీసుకోవాలి, హీ షీట్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ ప్లస్ వర్బ్ తీసుకోవాలి. ఈ టెన్స్లో వర్బ్కు ఎల్లప్పుడూ ఐఎన్జీ ఫామే యాడ్ చేయాలి ఫ్రెండ్స్. గోల్డెన్ టేబుల్ నెంబర్ 2 అంటే నేమ్ ఆఫ్ ద టాపిక్ ఏమో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, అక్కడ హెచ్వి అని ఉంది. హెచ్వి అంటే హెల్పింగ్ వర్బ్స్, ఎంవి అంటే మెయిన్ వర్బ్స్. అంటే ఈ టెన్స్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ 2 ఉంటాయి, హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్. మెయిన్ వర్బ్ ఎల్లప్పుడూ ఐఎన్జీ ఫామ్ని కలిగి ఉంటుంది. మరి హ్యావ్ బీన్ ఎప్పుడు వాడాలి, హ్యాస్ బీన్ ఎప్పుడు వాడాలి అంటే ఐవుదే వచ్చినప్పుడు హ్యావ్ బీన్ వాడాలి, హీ షీట్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ వాడాలి. మరి ఈ గోల్డెన్ టేబుల్ నెంబర్ 2లో ఏం నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్ అంటే ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాక్యాలని 4 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అంటే పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏ టెన్స్ అయినప్పటికీ పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఎల్లప్పుడూ సబ్జెక్ట్స్ చేత ప్రారంభించబడతాయి. చూడండి, పాజిటివ్ ఫార్ములాకి నెగిటివ్ ఫార్ములాకి స్టార్టింగ్లో కామన్ పాయింట్ సేమ్ ఉన్నాయి, సబ్జెక్ట్ అనేది సేమ్. ఇక్కడైనా స్టార్టింగ్లో సబ్జెక్ట్ ఉంది, ఇక్కడైనా హెల్పింగ్ వర్బ్ ఉంది సబ్జెక్ట్ వెంటనే. అంటే పాజిటివ్ వాక్యం యొక్క ఫార్ములా నెగిటివ్ వాక్యం యొక్క ఫార్ములా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, కాకపోతే నాట్ అనే పదం ఉంటుంది నెగిటివ్ సెంటెన్సెస్కి. చూసారా, మనం ముందుగా పాజిటివ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. నెగిటివ్ సెంటెన్సెస్ చాలా సులభం. నేను మార్నింగ్ నుంచి న్యూస్ పేపర్ చదువుతున్నాను అని చెప్పాలి. అంటే ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది అనుకోండి, ఉదయం నుంచి ఆ రోజు న్యూస్ పేపర్ చదువుతూనే ఉన్నారనమాట. అంటే తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్ గురించి కానీ ఏదో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి న్యూస్ పేపర్లో చదువుతూనే ఉన్నారు ఉదయం నుంచి. రైట్, నేను ఉదయం నుంచి న్యూస్ పేపర్ చదువుతున్నాను అని చెప్పాలి. నేను అంటే ఐ అనే సబ్జెక్ట్ తీసుకుంటాం, ఆమె అంటే ఇక్కడ షీ తీసుకుంటాం, అతడు అంటే హీ తీసుకుంటాం, వారు అంటే దే తీసుకుంటాం. మరి ఇక్కడ ఐవుదే అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడ హ్యావ్ బీన్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోండి. ఇక్కడ హీ షీట్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోండి. మెయిన్ వర్బ్ మాత్రం ఐఎన్జీ ఫామ్ ఉండాలి, మెయిన్ వర్బ్కు ఐఎన్జీ ఫామ్ యాడ్ చేయాలి. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ సిన్స్ మార్నింగ్ అంటే నేను మార్నింగ్ నుంచి న్యూస్ పేపర్ చదువుతూనే ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ అనాలి. వీ వస్తే వీ హ్యావ్ బీన్ రీడింగ్, యూ వచ్చినప్పుడు యూ హ్యావ్ బీన్ రీడింగ్, దే వచ్చినప్పుడు దే హ్యావ్ బీన్ రీడింగ్, హీ వచ్చినప్పుడు హీ హ్యాస్ బీన్ రీడింగ్, షీ వచ్చినప్పుడు షీ హ్యాస్ బీన్ రీడింగ్. ఇలా ఐవుదే వస్తే హ్యావ్ బీన్ రీడింగ్, హీ షీట్ వస్తే హ్యాస్ బీన్ రీడింగ్. సిన్స్ మార్నింగ్ అనేది కామన్ ప్రతి సెంటెన్స్కి. ఇవి పాజిటివ్ సెంటెన్సెస్. వీటిని నెగిటివ్లోకి మార్చడం చాలా సులభం. ఒక పాజిటివ్ సెంటెన్స్ని నెగిటివ్లోకి మార్చడం ఎంత ఈజీ అంటే పాజిటివ్ సెంటెన్స్ని యాజ్ ఇట్ ఈస్గా రాసి ఇక్కడ ఉండే హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ చేరిస్తే సరిపోతుంది. ఇక్కడ ఏమనుంది, ఐ హ్యావ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ సిన్స్ మార్నింగ్ అని ఉంది. అదే వాక్యాన్ని ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం, ఐ హ్యావ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ సిన్స్ మార్నింగ్. హ్యావ్ తర్వాత నాట్ రాస్తే సరిపోతుంది. హ్యావ్ బీన్కు మధ్యలో ఉండాలి నాట్. ఐ హ్యావ్ నాట్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ సిన్స్ మార్నింగ్. అట్లా ఐవుదే వచ్చినప్పుడు హ్యావ్ నాట్ బీన్, ఐ హ్యావ్ నాట్ బీన్ రీడింగ్, వీ హ్యావ్ నాట్ బీన్ రీడింగ్, యూ హ్యావ్ నాట్ బీన్ రీడింగ్, దే హ్యావ్ నాట్ బీన్ రీడింగ్, హీ షీట్ వచ్చినప్పుడు హ్యాస్ నాట్ బీన్, హీ హ్యాస్ నాట్ బీన్ రీడింగ్, షీ హ్యాస్ నాట్ బీన్ రీడింగ్. అంటే ఐ హ్యావ్ నాట్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్ సిన్స్ మార్నింగ్ అంటే నేను ఉదయం నుంచి న్యూస్ పేపర్ చదవట్లేదు. ఇవి పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్. ఇప్పుడు ఏం చేద్దాం, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఎలా ఉండాలో చూడండి ఫ్రెండ్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అయినా నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అయినా హెల్పింగ్ వర్బ్స్ చేత ప్రారంభించబడతాయి. మీరు నన్ను అడగాలనుకుంటున్నారు, మీరు మార్నింగ్ నుంచి టీచింగ్ చేస్తూ ఉన్నారా అని నన్ను ప్రశ్నించాలి. నన్ను అంటే యూ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యావ్ యూ బీన్ టీచింగ్ సిన్స్ మార్నింగ్ అంటే మీరు ఉదయం నుంచి బోధిస్తున్నారా. దే వచ్చిందనుకోండి, హ్యావ్ దే బీన్ టీచింగ్ సిన్స్ మార్నింగ్. అతడు వచ్చిందనుకోండి, హ్యాజ్ హీ అనాలి. హీ వచ్చినప్పుడు హ్యాజ్ హీ బీన్ టీచింగ్ సిన్స్ మార్నింగ్. షీ అనుకోండి, హ్యాజ్ షీ బీన్ టీచింగ్ సిన్స్ మార్నింగ్. ఇలా నెక్స్ట్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ చూద్దాం. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ వస్తే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ చాలా సులభం. యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాయాలి. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని యాజ్ ఇట్ ఈస్గా రాసి అక్కడ ఉండే హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ అనే పదం చేరిస్తే అది నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మారుతుంది. చూడండి, ఇక్కడ ఏమని ఉంది, హ్యావ్ యూ బీన్ టీచింగ్ సిన్స్ మార్నింగ్ అన్నారు, మీరు ఉదయం నుంచి బోధిస్తున్నారా. ఇక్కడ ఏమనాలి,
యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. హ్యావ్ యూ బీన్ టీచింగ్ సిన్స్ మార్నింగ్ రాసి హ్యావ్ తర్వాత నాట్ యాడ్ చేయాలి. హ్యావెంట్ యూ బీన్ టీచింగ్ సిన్స్ మార్నింగ్, మీరు మార్నింగ్ నుంచి టీచింగ్ చేస్తూ లేరా? ఇక్కడనేమో హ్యావ్ యూ బీన్ టీచింగ్, మీరు టీచింగ్ చేస్తున్నారు. ఇక్కడ హ్యావెంట్ యూ బీన్ టీచింగ్, మీరు టీచింగ్ చేస్తూ లేరా. అంటే ఏదైనా ఒక పని చేస్తున్నారా అని అడిగినప్పుడేమో దాన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో చెప్తాం. ఏదైనా ఒక పని చేస్తూ లేరా అని అంటుంటాం. అంటే మీరు ఉదయం నుంచి టీచింగ్ చేస్తూ లేరా, అది నెగిటివ్ ఇంట్రాగేటివ్. సో హ్యావెంట్ యూ బీన్ టీచింగ్ సిన్స్ మార్నింగ్ అంటే మీరు ఉదయం నుంచి టీచింగ్ చేస్తూ లేరా. హ్యావెంట్ దే బీన్ టీచింగ్ సిన్స్ మార్నింగ్, హ్యాజంట్ హీ బీన్ టీచింగ్ సిన్స్ మార్నింగ్, హ్యాజంట్ షీ బీన్ టీచింగ్ సిన్స్ మార్నింగ్. ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ గోల్డెన్ టేబుల్ నెంబర్ 2లో మనం ఏం నేర్చుకున్నామంటే ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాక్యాలను 4 రకాలుగా ఎలా ప్రాక్టీస్ చేయాలో సూత్రాలతో సహా నేర్చుకున్నాం. మీరు రకరకాల వర్బులు తీసుకొని ప్రాక్టీస్ చేయండి. గోల్డెన్ టేబుల్ నెంబర్ 3 నేమ్ ఆఫ్ ద టాపిక్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ నేమ్ ఆఫ్ ద టాపిక్ ఏంటి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ 2 ఉన్నాయి, హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్. మెయిన్ వర్బ్ ఎల్లప్పుడు 3వ రూపంలో ఉండాలి. సో మనం ఈ వీడియోలో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఇప్పటి వరకు 2 టేబుల్స్ అయిపోయినాయి. ఈ గోల్డెన్ టేబుల్ నెంబర్ 3లో ఏం నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్ అంటే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. అంటే ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ని ఎలా అడగాలో చూద్దాం. మళ్ళీ ఈ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ని 2 రకాలుగా విభజించడం జరిగింది, పాజిటివ్ క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్. అయితే మీలో కొందరికి సందేహం రావచ్చు, సార్ మళ్ళీ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్లో పాజిటివ్ క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్ ఏంటి అని. అవునండి, మనం మన రోజువారీ జీవితంలో కొన్ని సందర్భాలు ఇలా పాజిటివ్గా మాట్లాడుతుంటాం, నెగిటివ్గా మాట్లాడుతుంటాం. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సరదాగా ఫ్రెండ్స్తో అంటుంటారు, అవును మీరు 6 months నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా, లేదా మీరు గత 2 నెలల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా అంటాం. ఇది ఒక పాజిటివ్ క్వశ్చన్. మీరు గత 2 నెలలుగా ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదా, నేను మీరు నేర్చుకుంటున్నారు అని విన్నాను, మీ ఫ్రెండ్ చెప్పారు మీరు ఒక 2 months నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నానని, మీరేమో నేర్చుకోవట్లేదు అని అంటున్నారు. అవునా, మీరు గత 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదా? ఇలా ఆశ్చర్యకరంగా కూడా ప్రశ్నలు అడుగుతుంటాం. మీరు గత 2 నెలల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా అంటేనేమో అది ఒక పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది. మీరు గత 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదా అనేది ఒక నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. ఇలా మనం రోజువారీ జీవితంలో 2 రకాల ప్రశ్నలను వాడుతుంటాం కాబట్టి నేర్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ 2 types కదా, పాజిటివ్ క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్. మళ్ళీ ఇక్కడ క్యూ అంటే క్వశ్చన్, పి అంటే పాజిటివ్ ఆన్సర్, ఎన్ఏ అంటే నెగిటివ్ ఆన్సర్. పి అంటే పాజిటివ్ ఆన్సర్, ఎన్ఏ అంటే నెగిటివ్ ఆన్సర్. రైట్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఒక 20 రోజుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా? హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days అని చెప్పాలి. హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days. హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days. మీరు 20 రోజుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారంటే పాజిటివ్ ఆన్సర్ అయితేనేమో ఎస్ ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days. నెగిటివ్ ఆన్సర్ చెప్పాలంటే నో ఐ హ్యావ్ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days. చూడండి, హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటేనేమో హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days అంటే 20 days నుంచి మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా? ఎస్ ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటేనేమో అవును నేర్చుకుంటున్నాను. నో ఐ హ్యావ్ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే లేదు నేర్చుకోవట్లేదు. మరి నెగిటివ్ క్వశ్చన్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఏముంటుంది? నేర్చుకుంటున్నారా ఉంది, ఇక్కడ నేర్చుకోవట్లేదా వస్తుంది. ఇక్కడ ఏముంది? హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days. సేమ్ సెంటెన్స్ని ఇక్కడికి రాయండి. ఈ పాజిటివ్ క్వశ్చన్ని నెగిటివ్లోకి మార్చాలంటే హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ అనే పదాన్ని యాడ్ చేయాలి. ఇక్కడ హ్యావ్ ఉంది కదా, హ్యావ్ యాజ్ ఇట్ ఈస్గా రాసి నాట్ హ్యావెంట్ అవుతుంది. అంటే మీరు గత 20 రోజుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదా? హ్యావెంట్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days? దీనికి ఆన్సర్ పాజిటివ్ ఆన్సర్ ఎస్ ఐ హ్యావ్ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days. అవును నేను నేర్చుకోవట్లేదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి లేదు నేను నేర్చుకోవట్లేదు. ఎస్ ఐ హ్యావ్ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days. లేదు నెగిటివ్ ఆన్సర్ చెప్పాలనుకోండి, నో ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days. లేదండి నేను గత 20 రోజుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను TSAT ఛానల్ ద్వారా. ఇలా ఫ్రెండ్స్ అంటే పాజిటివ్లో అడగొచ్చు, నెగిటివ్లో అడగొచ్చు. వారు 2 o'clock నుంచి నిద్రపోతున్నారా? హ్యావ్ దే బీన్ స్లీపింగ్ సిన్స్ 2 o'clock? నిద్రపోవట్లేదా? హ్యావెంట్ దే బీన్ స్లీపింగ్ సిన్స్ 2 o'clock? మీరు 6 months నుంచి హైదరాబాద్లో పనిచేస్తున్నారా? హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 6 months? పని చేయట్లేదా? హ్యావెంట్ యూ బీన్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 6 months? రైట్. షీ అనే సబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి, ఆమె ఉదయం నుంచి టెన్నిస్ ఆడుతుందా? హ్యాస్ షీ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ సిన్స్ మార్నింగ్? ఆడట్లేదా? హ్యాజంట్ షీ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ సిన్స్ మార్నింగ్? చూడండి ఆన్సర్స్ చూద్దాం.
హ్యాస్ షీ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ సిన్స్ మార్నింగ్ అంటే ఆమె మార్నింగ్ నుంచి టెన్నిస్ ఆడుతుందంటే ఎస్ షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ సిన్స్ మార్నింగ్, అవును మార్నింగ్ 6 నుంచి ఆడుతుంది. నో షీ హ్యాస్ నాట్ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ సిన్స్ మార్నింగ్, లేదు మార్నింగ్ నుంచి ఆడట్లేదు. నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏముంది, హ్యాస్ షీ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ సిన్స్ మార్నింగ్ అంటే ఇక్కడ ఏం రావాలి, హ్యాజంట్ షీ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ సిన్స్ మార్నింగ్, ఆమె మార్నింగ్ నుంచి టెన్నిస్ ఆడట్లేదా? పాజిటివ్ ఆన్సర్, అవును ఆడట్లేదు. ఎస్ షీ హ్యాస్ నాట్ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ సిన్స్ మార్నింగ్. నెగిటివ్ ఆన్సర్ చెప్పాలంటే నో షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ సిన్స్ మార్నింగ్, లేదండి ఆమె మార్నింగ్ నుంచి టెన్నిస్ ఆడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ గోల్డెన్ టేబుల్ నెంబర్ 3లో మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్లో ఉండే పాజిటివ్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్ గురించి నేర్చుకున్నాం. ఫ్రెండ్స్ గోల్డెన్ టేబుల్ నెంబర్ 4 అంటే నేమ్ ఆఫ్ ద టాపిక్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ టెన్స్లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్. మెయిన్ వర్బ్కు ఎల్లప్పుడూ ఐఎన్జీ ఫామ్ యాడ్ చేయాలి. ఈ గోల్డెన్ టేబుల్ నెంబర్ 4లో ఏం నేర్చుకోబోతున్నాం అంటే డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. మళ్ళీ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ని 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది, పాజిటివ్ క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్. అంటే క్యూ అంటే క్వశ్చన్, ఏ అంటే ఆన్సర్. అంటే డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్లో కూడా పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను అడగాలనుకుంటున్నారు, మీరు ఉదయం నుంచి ఏం రాస్తున్నారు అని నన్ను అడగాలి. ఇదిగో నేను రాస్తూ కనిపిస్తున్నాను, మీరు అడిగారు సరే ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే ఇదిగో ఐఎమ్ రైటింగ్, నేను రాస్తున్నాను. ఎప్పటి నుంచి రాస్తున్నారు అని నన్ను అడగాలి. అంటే హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ రైటింగ్, నేను ఉదయం నుంచి రాస్తూనే ఉన్నాను అని నేను మీకు చెప్పాను, ఐ హ్యావ్ బీన్ రైటింగ్ సిన్స్ మార్నింగ్. మీరు ఉదయం నుంచి ఏం రాస్తున్నారు, డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్. మీరు ఉదయం నుంచి రాస్తున్నారు అని చెప్తున్నారు కదా సార్, మీరు ఉదయం నుంచి ఏం రాస్తున్నారు, వాట్ హ్యావ్ యూ బీన్ రైటింగ్ సిన్స్ మార్నింగ్ అని చెప్పాలి. మీరు ఉదయం నుంచి ఏం రాస్తున్నారు, వాట్ హ్యావ్ యూ బీన్ రైటింగ్ సిన్స్ మార్నింగ్. మై ఆన్సర్ ఈస్ ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ఏ స్టోరీ సిన్స్ మార్నింగ్. అంటే నేను ఉదయం నుంచి ఒక కథ రాస్తున్నాను. సో మీరేం రాస్తున్నారంటేనేమో వాట్ హ్యావ్ యూ బీన్ రైటింగ్, వారేం రాస్తున్నారంటే వాట్ హ్యావ్ దే బీన్ రైటింగ్. మరి అతడేం రాస్తున్నాడు అంటే వాట్ హ్యాస్ హీ బీన్ రైటింగ్. మరి ఆమె ఏం రాస్తుంది, వాట్ హ్యాస్ షీ బీన్ రైటింగ్. సో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. వాట్ హ్యావ్ యూ బీన్ రైటింగ్ సిన్స్ మార్నింగ్ అంటే ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ఏ స్టోరీ సిన్స్ మార్నింగ్. వాట్ హ్యావ్ దే బీన్ రైటింగ్ సిన్స్ మార్నింగ్ అంటే దే హ్యావ్ బీన్ రైటింగ్ ఏ స్టోరీ సిన్స్ మార్నింగ్. వాట్ హ్యాస్ హీ బీన్ రైటింగ్ సిన్స్ మార్నింగ్ అంటే హీ హ్యాస్ బీన్ రైటింగ్ ఏ స్టోరీ సిన్స్ మార్నింగ్. వాట్ హ్యాస్ షీ బీన్ రైటింగ్ సిన్స్ మార్నింగ్ అంటే షీ హ్యాస్ బీన్ రైటింగ్ ఏ స్టోరీ సిన్స్ మార్నింగ్. ఇవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్స్. అంటే మీరు ఉదయం నుంచి ఏం రాయట్లేదు, మీరు ఉదయం నుంచి ఏం రాస్తూ ఉన్నారంటే అది పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది. మీరు ఉదయం నుంచి ఏం రాయట్లేదంటే అది నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. పాజిటివ్ క్వశ్చన్స్ నేర్చుకుంటే నెగిటివ్ క్వశ్చన్స్ చాలా సులభతరం అవుతాయి. పాజిటివ్ని యాజ్ ఇట్ ఈస్కి ఇక్కడ రాద్దాం, రాసి హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. పైన ఏమని ఉంది ఇక్కడ, వాట్ హ్యావ్ యూ బీన్ రైటింగ్ సిన్స్ మార్నింగ్ కదా, సేమ్ ఇక్కడ రాయాలి. రాసి ఎక్కడైతే హెల్పింగ్ వర్బ్ ఉందో అక్కడ నాట్ యాడ్ చేయాలి. ఇక్కడ ఏమని ఉంది, వాట్ హ్యావ్ యూ బీన్ రైటింగ్ సిన్స్ మార్నింగ్ ఉంది కదా, ఇక్కడ రాశాం వాట్ హ్యావ్ యూ బీన్ రైటింగ్ సిన్స్ మార్నింగ్. హ్యావ్ ఇక్కడ ఉంది కదా, నాట్. వాట్ హ్యావెంట్ యూ బీన్ రైటింగ్ సిన్స్ మార్నింగ్ అనాలి. అంటే ఏంటి, మీరు ఉదయం నుంచి ఏం రాయట్లేదు, పైననేమో మీరు ఏమి రాస్తూ ఉన్నారో మీరు ఇక్కడ ఏమి రాయట్లేదు. ఐ హ్యావ్ నాట్ బీన్ రైటింగ్ ఏ సాంగ్ సిన్స్ మార్నింగ్ అంటే నేను ఉదయం నుంచి ఒక పాట రాయడం లేదు. వాట్ హ్యావెంట్ దే బీన్ రైటింగ్ సిన్స్ మార్నింగ్. వాట్ హ్యాజెంట్ హీ బీన్ రైటింగ్ సిన్స్ మార్నింగ్. వాట్ హ్యాజెంట్ షీ బీన్ రైటింగ్ సిన్స్ మార్నింగ్ అంటే మార్నింగ్ నుంచి మీరేం రాయట్లేదు, వారేం రాయట్లేదు, అతడేం రాయట్లేదు, ఆమె ఏం రాయట్లేదు. ఆన్సర్స్ ఐ హ్యావ్ నాట్ బీన్ రైటింగ్ ఏ స్టోరీ, దే హ్యావ్ నాట్ బీన్ రైటింగ్ ఏ స్టోరీ, లేదా హీ హ్యాస్ నాట్ బీన్ రైటింగ్ ఏ స్టోరీ, లేదా షీ హ్యాస్ నాట్ బీన్ రైటింగ్ ఏ స్టోరీ. స్టోరీ కావచ్చు, సాంగ్ కావచ్చు, మీ ఇష్టం. నెక్స్ట్ వేర్ అనుకోండి, వేర్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ సిన్స్ 2020 అంటే మీరు 2020 నుంచి ఎక్కడ పని చేస్తున్నారు. వేర్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ సిన్స్ 2020. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2020. మీరు 2020 నుంచి ఎక్కడ పని చేయట్లేదు. వేర్ హ్యావెంట్ యూ బీన్ వర్కింగ్ సిన్స్ 2020 అంటే ఐ హ్యావ్ నాట్ బీన్ వర్కింగ్ ఇన్ ఢిల్లీ సిన్స్ 2020. ఇలా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఈ గోల్డెన్ టేబుల్ నెంబర్ 4లో డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్లో 2 టైప్స్ ఉన్నాయి కదా, ఇలా ప్రాక్టీస్ చేయాలి. వాట్, వేరు, వై కానీ మీకు నచ్చిన డబ్ల్యూహెచ్ వర్డ్ పైన ఫార్ములా ఏ డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకున్నా ఫార్ములా ఇదే అండి. ఫ్రెండ్స్ గోల్డెన్ టేబుల్ నెంబర్ 5 నేమ్ ఆఫ్ ద టాపిక్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ ఈ టెన్స్లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్. మెయిన్ వర్బ్ ఎల్లప్పుడూ ఐఎన్జీ ఫామ్ని కలిగి ఉంటుంది. సో ఈ టేబుల్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో అంటే ఎన్ని రకాల కాంబినేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ పిఎస్ అండ్ ఎన్ఎస్ అని ఉంది. పిఎస్ వర్సెస్ ఎన్ఎస్ అంటే పాజిటివ్ సెంటెన్సెస్ వర్సెస్ నెగిటివ్ సెంటెన్సెస్. అంటే ఒక కాంబినేషన్ పైన మనం కనీసం ఒక 4 వాక్యాలు ప్రాక్టీస్ చేయాలి. అందుకోసం ప్రతి కాంబినేషన్కి ఎదురుగా 4 డిజిట్స్ ఉన్నాయి.
ఒక్కో కాంబినేషన్ పైన 4 సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను ప్రతి కాంబినేషన్ పైన ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఈ వీడియో విన్నాక ప్రతి కాంబినేషన్ పైన కనీసం 4 వాక్యాలు ప్రాక్టీస్ చేయాలి. చూద్దాం. పాజిటివ్ సెంటెన్సెస్ వర్సెస్ నెగిటివ్ సెంటెన్సెస్. మనం కొన్ని సందర్భాలలో మాట్లాడేటప్పుడు ఒకటే వాక్యంలో పాజిటివ్ ప్లస్ నెగిటివ్ గురించి మాట్లాడుతుంటాం. ఎలా అని మీలో సందేహం రావచ్చు. ఎగ్జాంపుల్ చూడండి. నేను గత 20 రోజుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను, కానీ నా ఫ్రెండ్ నేర్చుకోవట్లేదు అంటాం. చూసారా, మీ గురించి పాజిటివ్ చెప్పారు, మీ ఫ్రెండ్ గురించి నెగిటివ్ చెప్పారు. ఇలాంటి సందర్భంలో ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days, మీ గురించి పాజిటివ్లో చెప్పారు. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days, బట్ మై ఫ్రెండ్ హ్యాస్ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days. అంటే నేను నేర్చుకుంటున్నాను, కానీ నా ఫ్రెండ్ నేర్చుకోవట్లేదు. షార్ట్గా ఎలా చెప్పాలి? ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days, బట్ మై ఫ్రెండ్ హ్యాస్ నాట్ బీన్ లెర్నింగ్. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? నెగిటివ్ సెంటెన్సెస్ వర్సెస్ పాజిటివ్ సెంటెన్సెస్. అంటే ఒక నెగిటివ్ చెప్పి వెంటనే పాజిటివ్ చెప్పడం. చూడండి. ఐ హ్యావ్ నాట్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, బట్ దే హ్యావ్ బీన్ వెయిటింగ్. అంటే నేను మీకోసం ఎదురు చూడట్లేదు, కానీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. చూసారా? ఐ హ్యావ్ నాట్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, బట్ దే హ్యావ్ బీన్ వెయిటింగ్. వాళ్ళ గురించి పాజిటివ్, మన గురించి నెగిటివ్ చెప్పాం. ఇలా నెగిటివ్ ప్లస్ పాజిటివ్ సెంటెన్సెస్, ఇలా ఒక 4 వాక్యాలు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ పాజిటివ్ సెంటెన్సెస్ వర్సెస్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అండి. ఒక వాక్యం చూడండి. అంటే ఒకటి పాజిటివ్ చెప్పి వెంటనే నెగిటివ్ ఇంట్రాగేటివ్లో చెప్పాలి. ఐ హ్యావ్ బీన్ వాచింగ్ TSAT ఫర్ 5 years. హ్యావెంట్ యూ బీన్ వాచింగ్? నేను గత 5 సంవత్సరాల నుంచి TSAT చూస్తున్నాను, మీరు చూడట్లేదా అని అంటుంటాం. అంటే పాజిటివ్ వర్సెస్ నెగిటివ్ ఇంట్రాగేటివ్. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్సెస్ వర్సెస్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. అంటే ఏదైనా ఒక పని నేను చేయడం లేదు, మీరు చేస్తున్నారా? నేను చేయడం లేదు, మీరు చేస్తున్నారా? చూడండి. ఐ హ్యావ్ నాట్ బీన్ డూయింగ్ యోగా ఫర్ 10 days. హ్యావ్ యూ బీన్ డూయింగ్? చూసారా? 10 రోజుల నుంచి నేను యోగా చేయట్లేదు, మరి మీరు చేస్తున్నారా? ఐ హ్యావ్ నాట్ బీన్ డూయింగ్ యోగా ఫర్ 10 days. హ్యావ్ యూ బీన్ డూయింగ్? నేను చేయట్లేదు, మీరు చేస్తున్నారా? ఇలా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ పాజిటివ్ సెంటెన్సెస్ వర్సెస్ WH టైప్ సెంటెన్సెస్. అంటే ఒకటే వాక్యంలో పాజిటివ్ ఉండాలి, WH టైప్ సెంటెన్స్ ఉండాలి. ఎలా? ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days. వాట్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్? అంటే నేను 10 రోజుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను, మరి మీరేం నేర్చుకుంటున్నారు? చూడండి. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 days అంటేనేమో ఇది పాజిటివ్ సెంటెన్స్. నేను 10 రోజుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. నెక్స్ట్ ఏముండాలి? WH టైప్ సెంటెన్స్ ఉండాలి. వాట్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్? మరి మీరేం నేర్చుకుంటున్నారు? మరి ఎలా చెప్పాలి ఫ్లోలో? ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 days. వాట్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్? అలా. లేకపోతే ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years. వేర్ హ్యావ్ యూ బీన్ లివింగ్? నేను 10 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో నివసిస్తున్నాను, మరి మీరు ఎక్కడ నివసిస్తున్నారు? ఇలా మాట్లాడే సందర్భంలో ఈ టేబుల్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక్కొక్క కాంబినేషన్ పైన కనీసం ఒక 4 వాక్యాలనే మీరు ప్రాక్టీస్ చేయండి. గోల్డెన్ టేబుల్ నెంబర్ 6 చూడండి ఫ్రెండ్స్. నేమ్ ఆఫ్ ద టాపిక్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. హెల్పింగ్ వర్బ్స్ 2 ఉంటాయి, హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్. మెయిన్ వర్బ్ ఎల్లప్పుడూ ING ఫామ్ని కలిగి ఉంటుంది. ఈ టేబుల్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్ అంటే ఫ్లూయెన్సీ టెక్నిక్స్. అంటే మీరు ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడాలనుకుంటే ఈ టేబుల్ పైన కనీసం ఒక 10 వర్బ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. అంటే ప్రతి టెన్స్కి సంబంధించి ఒక 10 వర్బ్స్ తీసుకొని వర్టికల్గా హారిజంటల్గా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ 2 విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ విద్యార్థులు ఎలా ప్రాక్టీస్ చేయాలో చేసి చూపిస్తారు. వాళ్ళ ప్రాక్టీస్ కంటే ముందు నేను ఒకసారి ఈ టేబుల్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, వినండి. అంటే ఈ టేబుల్ని 2 రకాలుగా ప్రాక్టీస్ చేయాలి, వర్టికల్గా హారిజంటల్గా. ఇక్కడ ఏమున్నాయి? సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఐ, వి, యు, దే, హీ, షీ. ఇక్కడ ఏమున్నాయి? PS అంటే పాజిటివ్ సెంటెన్సెస్, NS అంటే నెగిటివ్ సెంటెన్సెస్, IS అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, NIS అంటే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఏదైనా ఒక అంటే వాక్యాన్ని షార్ట్గా స్వీట్గా చేయాలి. ఫుల్ సెంటెన్స్ చదవకుండా, ఫుల్ లెంత్ సెంటెన్స్ తీసుకోకుండా షార్ట్గా స్వీట్గా చేయాలి వాక్యాన్ని. అంటే మెయిన్ వర్బ్ వరకే చదవాలి, ఎక్స్ట్రా వర్డ్స్ అంటే ఆబ్జెక్ట్ ఉండకుండా చూసుకోవాలి. అంటే కాస్త స్పీడ్గా ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ. ఇంకా సిన్స్ మార్నింగ్ అది ఉండొచ్చు వాక్యంలో, కానీ మొత్తం సెంటెన్స్ చదవద్దు, షార్ట్గా స్వీట్గా. ఈ టేబుల్ యొక్క ఉద్దేశం ఏంటంటే మీ నాలుకని నాట్యమాడించే ప్రయత్నం. మీరు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడాలంటే మీ నాలుక ఎక్సర్సైజ్ చేయాలి. మీరు జిమ్కి వెళ్ళి బాడీని బంగారంలాగా చేసుకోవాలనుకుంటే బాడీకి పని చెప్పేస్తారు. మరి ఇంగ్లీష్లో
ఫ్లూయెంట్గా మాట్లాడాలనుకుంటే మీ నాలుకని నాట్యం ఆడించాలి. అంటే టంగ్ ట్విస్టర్ అని అనుకోవచ్చు. అంటే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి డైలీ. నేను చేసి చూస్తున్నాను చూడండి. ఫస్ట్ వర్టికల్గా పాజిటివ్ సెంటెన్సెస్, ఐ హ్యావ్ బీన్ వాచింగ్, అంతే. ఇంకా టీవీ సిన్స్ మార్నింగ్ అక్కర్లేదు, మెయిన్ వరకు సరిపోతుంది. ఐ హ్యావ్ బీన్ వాచింగ్, వీ హ్యావ్ బీన్ వాచింగ్, యూ హ్యావ్ బీన్ వాచింగ్, దే హ్యావ్ బీన్ వాచింగ్, హీ హ్యాస్ బీన్ వాచింగ్, షీ హ్యాస్ బీన్ వాచింగ్. ఇలా స్పీడ్గా చదవాలి. ఏ వర్బ్ అన్నా తీసుకోండి, ఈజీ వర్బ్స్ తీసుకోండి. ఐ హ్యావ్ బీన్ టేకింగ్ అనుకోండి, ఐ హ్యావ్ బీన్ టేకింగ్, వీ హ్యావ్ బీన్ టేకింగ్, యూ హ్యావ్ బీన్ టేకింగ్, దే హ్యావ్ బీన్ టేకింగ్, హీ హ్యాస్ బీన్ టేకింగ్, షీ హ్యాస్ బీన్ టేకింగ్. ఇలా ఫస్ట్ పాజిటివ్ సెంటెన్సెస్ చదవాలి. నెక్స్ట్ నెగిటివ్ అనుకోండి, ఐ హ్యావ్ నాట్ బీన్ వాచింగ్ లేదా ఐ హ్యావ్ నాట్ బీన్ టేకింగ్. మీరు ఏదైనా సరే పాజిటివ్ ఐ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ అనుకోండి, నెగిటివ్ ఐ హ్యావ్ నాట్ బీన్ వాచింగ్. I have not been watching, we have not been watching, you have not been watching, they have not been watching, he has not been watching, she has not been watching. ఇలా నెగిటివ్ సెంటెన్సెస్ చదవాలి. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, హ్యావ్ ఐ బీన్ వాచింగ్, హెల్పింగ్ వర్బ్ చేత ప్రారంభం చేయబడతాయి కాబట్టి హ్యావ్ ఐ బీన్ వాచింగ్, హ్యావ్ యూ బీన్ వాచింగ్, హ్యావ్ యూ బీన్ వాచింగ్, హ్యావ్ దే బీన్ వాచింగ్, హ్యాస్ హీ బీన్ వాచింగ్, హ్యాస్ షీ బీన్ వాచింగ్. నెక్స్ట్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, హ్యావెంట్ ఐ బీన్ వాచింగ్, హ్యావెంట్ వీ బీన్ వాచింగ్, హ్యావెంట్ యూ బీన్ వాచింగ్, హ్యావెంట్ దే బీన్ వాచింగ్, హ్యాజెంట్ హీ బీన్ వాచింగ్, హ్యాజెంట్ షీ బీన్ వాచింగ్. ఇలా ప్రాక్టీస్ చేయాలి. వర్టికల్గా అయిన తర్వాత ఏం చేయాలి, హారిజెంటల్గా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. హారిజెంటల్ చూడండి, ఐ హ్యావ్ బీన్ వాచింగ్, ఐ హ్యావ్ నాట్ బీన్ వాచింగ్, హ్యావ్ ఐ బీన్ వాచింగ్, హ్యావెంట్ ఐ బీన్ వాచింగ్. అంటే ఒక సబ్జెక్ట్ తీసుకొని ఒక వాక్యాన్ని పాజిటివ్లో అదే వాక్యం అదే సబ్జెక్ట్ సంబంధించి దాన్ని పాజిటివ్లో ఎలా చెప్పాలి, నెగిటివ్లో ఎలా చెప్పాలి, ఇంట్రాగేటివ్లో ఎలా చెప్పాలి, నెగిటివ్ ఇంట్రాగేటివ్లో ఎలా చెప్పాలి. చూడండి, ఐ హ్యావ్ బీన్ వాచింగ్, ఐ హ్యావ్ నాట్ బీన్ వాచింగ్, హ్యావ్ ఐ బీన్ వాచింగ్, హ్యావెంట్ ఐ బీన్ వాచింగ్. తెలుగు మీనింగ్ వదిలేసేయండి. ఈ టేబుల్ యొక్క టార్గెట్ ఏంటంటే మన నాలుకని నాట్యం ఆడించడం. అఫ్ కోర్స్ ఐ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్ అంటే ఉదయం నుంచి నేను టీవీ చూస్తున్నాను. ఐ హ్యావ్ నాట్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్ అంటే ఉదయం నుంచి టీవీ చూడట్లేదు. హ్యావ్ ఐ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్ అంటే నేను ఉదయం నుంచి టీవీ చూస్తున్నానా. హ్యావెంట్ ఐ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్ అంటే నేను ఉదయం నుంచి టీవీ చూడట్లేదా. ఈ తెలుగు మీనింగ్స్ గత టేబుల్స్లలో నేర్చుకున్నారు కదండి. ఈ టేబుల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఫ్లూయెన్సీ టెక్నిక్స్. ఈ నాలుకని నాట్యం ఆడించడమే ఈ టేబుల్ యొక్క లక్ష్యం. సో అంటే ఇప్పుడు హారిజెంటల్గా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. చాలా స్పీడ్గా చదవాలి. ఐ తోటి, వీ చేత, యూ చేత, దే చేత, హీ చేత, షీ చేత. చూడండి, ఐ హ్యావ్ బీన్ వాచింగ్, ఐ హ్యావ్ నాట్ బీన్ వాచింగ్, హ్యావ్ ఐ బీన్ వాచింగ్, హ్యావెంట్ ఐ బీన్ వాచింగ్. నెక్స్ట్ వీ హ్యావ్ బీన్ వాచింగ్, వీ హ్యావ్ నాట్ బీన్ వాచింగ్, హ్యావ్ యూ బీన్ వాచింగ్, హ్యావెంట్ బీ వాచింగ్. నెక్స్ట్ యూ అనుకోండి, యూ హ్యావ్ బీన్ వాచింగ్, యూ హ్యావ్ నాట్ బీన్ వాచింగ్, హ్యావ్ యూ బీన్ వాచింగ్, హ్యావెంట్ యూ బీన్ వాచింగ్. దే అనుకోండి, దే హ్యావ్ బీన్ వాచింగ్, దే హ్యావ్ నాట్ బీన్ వాచింగ్, హ్యావ్ దే బీన్ వాచింగ్, హ్యావెంట్ దే బీన్ వాచింగ్. నెక్స్ట్ హీ అనుకోండి, హీ హ్యాస్ బీన్ వాచింగ్, హీ హ్యాస్ నాట్ బీన్ వాచింగ్, హ్యాస్ హీ బీన్ వాచింగ్, హ్యాజెంట్ హీ బీన్ వాచింగ్. నెక్స్ట్ షీ అనుకోండి, షీ హ్యాస్ బీన్ వాచింగ్, షీ హ్యాస్ నాట్ బీన్ వాచింగ్, హ్యాస్ షీ బీన్ వాచింగ్, హ్యాజెంట్ షీ బీన్ వాచింగ్. సో నేనంటే కెమెరా ముందు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఏదైనా ఓ మూమెంట్లో టంగ్ అటు ఇటు కావచ్చు. మీరు ఒంటరిగానే ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, మీరు అద్భుతంగా ప్రాక్టీస్ చేయాలి. సో ఇలా అంటే ఒక 10 వర్బ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి కనీసం, వర్టికల్గా హారిజెంటల్గా. ఇట్లా సింగిల్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్తో కలిసి ఎలా ప్రాక్టీస్ చేయాలో ఈ ఇద్దరు విద్యార్థులు చూపిస్తారు. ఏం లేదు, ఒక అబ్బాయి పాజిటివ్ వాక్యాలు చదువుతుంటే మరో అబ్బాయి వాటిని నెగిటివ్లోకి మారుస్తాడు. చదవండి బాబు. ఐ హ్యావ్ బీన్ వాచింగ్, I have been watching. నెగిటివ్ I have not been watching. అంటే ఈ అబ్బాయి అన్ని పాజిటివ్ చెప్తుంటే ఈ అబ్బాయి ఏం చేస్తాడు, నెగిటివ్లోకి మార్చేస్తున్నాడు. అబ్జర్వ్ చేయండి. ఎస్, మళ్ళీ చదవండి. We have been watching. యా, You have not been watching. You have been watching. You have not been watching. They have been watching. They have not been watching. He has been watching. He has not been watching. She has been watching. She has not been watching. ఎస్, ఇలా ఒకరు పాజిటివ్ ఒకరు నెగిటివ్. మళ్ళీ ఏం చేయాలి, మీ ఫ్రెండ్ని పాజిటివ్ చదవమనాలి, ఆయన వాక్యాలను మీరు నెగిటివ్లోకి ప్రాక్టీస్ చేయాలి, నెగిటివ్లోకి మార్చాలి. రెండు కావాలి కాబట్టి అదైన తర్వాత ఏం చేయాలి, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఒకరు, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఒకరు. Have I been watching? Haven't I been watching? వెరీ గుడ్. Have we been watching? Have we been watching? Haven't you Haven't we? been watching? You. Have you been watching? Haven't you been watching? Yes. Has he been watching? Hasn't he been watching? Has she been watching? Hasn't she been watching? ఈ అబ్బాయి ఇంట్రాగేటివ్ వాక్యాలు చదివాడు, ఆ అబ్బాయి ఏమో ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని నెగిటివ్ ఇంట్రాగేటివ్లోకి మార్చాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, ఆ అబ్బాయి ఇంట్రాగేటివ్ చదివితే ఈ అబ్బాయి నెగిటివ్ ఇంట్రాగేటివ్లోకి మార్చాలి. అంటే రెండు ప్రాక్టీస్ చేయాలి మీరు. ఈ ప్రాక్టీస్ అయిపోయిన వెంటనే ఏం చేయాలి, ప్రశ్నలు ఎలా అడగాలో కూడా నేర్చుకోవాలి. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. నువ్వు ఉదయం నుంచి టీవీ చూస్తున్నావా అంటే ఒక 4 సబ్జెక్ట్స్ పైన ప్రశ్నలు అడుగు. యూ పైన, దే పైన, హీ పైన, షీ పైన. మీరు ఎస్ చెప్పండి బాబు. Have you been watching TV since morning? Yes, I have been watching TV since morning. ఓకే, దే. Have they been watching TV since morning? Yes, they have been watching TV since morning. Yes. Has he watching TV since Has he been అనాలి. Has he been watching TV since morning? Yes, he has been watching TV since morning. She. Has she been watching TV since morning? Yes,
She has been watching TV since morning. చూసారా ఫ్రెండ్స్, ఈ అబ్బాయి అడిగాడు, తర్వాత అతడు కూడా అడగాలి. అతడు అడిగినప్పుడు మీరు చెప్పాలి. ఇలా ఒక రౌండ్లో ఎస్ అనాలి, ఒక రౌండ్లో నో చెప్పాలి. మీరు ఓన్లీ అడగడమే కాదు, మళ్ళీ మీ ఫ్రెండ్ని అడగమని చెప్పాలి. మీరు ఆన్సర్స్ కూడా చెప్పాలి కదా. 2 రౌండ్లు అడగమని చెప్పాలి. ఒక రౌండ్లో ఎస్ అనేటందుకు, ఈ మరో రౌండ్లో నో అనేటందుకు. తర్వాత WH టైప్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేసి చూద్దాం. 4 సబ్జెక్ట్స్ పైన ప్రశ్నలు అడుగుతాడు. మీరు ఉదయం నుంచి ఏం రాస్తున్నారు, వారు ఉదయం నుంచి ఏం రాస్తున్నారు, అతడు ఉదయం నుంచి ఏం రాస్తున్నాడు, ఆమె ఉదయం నుంచి ఏం రాస్తుంది. అంటే వాట్ హ్యావ్ యూ బీన్ రైటింగ్, వాట్ హ్యావ్ దే బీన్ రైటింగ్, వాట్ హ్యాస్ ఈ బీన్ రైటింగ్, వాట్ హ్యాస్ షీ బీన్ రైటింగ్. అంటే WH టైప్ క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు ఎస్ కానీ నో కానీ అనొద్దు, సింగిల్ ఆన్సర్ ఉంటుంది. వీళ్ళు వాట్ పైన ప్రాక్టీస్ చేసి చూపిస్తారు. మీరు వాట్ పైన, వేర్ పైన, వెన్ పైన, వై పైన, హూ పైన, ఊజ్ పైన, హూమ్ పైన, ప్రతి WH వర్డ్ పైన మీరు ప్రాక్టీస్ చేయండి. ఒకసారి చూస్తారా వీళ్ళ ప్రాక్టీస్? పదండి. What have you been writing since morning? I have been writing a story since morning. What have they been writing since morning? They have been writing a story since morning. వెరీ గుడ్. What has he been writing since morning? He has been writing a story since morning. ఎస్. What has she been writing since morning? She has been writing a story since morning. ఎస్. చూసారా, వీళ్ళు ఈ ఇద్దరు విద్యార్థులు వాటి పైన ప్రాక్టీస్ చేసి చూపించారు. మళ్ళీ ఆ అబ్బాయి కూడా అడగాలి. అంటే ఫస్ట్ రౌండ్లో మీరు అడగాలి, నెక్స్ట్ రౌండ్లో అతడు అడగాలి. ఎందుకంటే మీరు ప్రశ్నించడం నేర్చుకోవాలి, జవాబులు చెప్పడం నేర్చుకోవాలి. ఇట్లా వాట్ పైన, వేర్ పైన, వెన్ పైన, హూ పైన, ప్రతి WH వర్డ్ పైన ఇలా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. గోల్డెన్ టేబుల్ నెంబర్ 7 ఫ్రెండ్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఇది చివరి టేబుల్ అండి. ఈ టేబుల్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఏ విధంగా అడగాలి, WH టైప్ క్వశ్చన్స్ ఏ విధంగా అడగాలో నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. నేర్చుకోబోయే ముందు ఇక్కడ ఏమనో లెటర్స్ ఉన్నాయి, చూద్దాం రండి. ABCDE. ఈ లెటర్స్ యొక్క అర్థం ఏంటంటే, ABCDE అంటే ఎనీబడి కెన్ డ్యాన్స్ ఇన్ ఇంగ్లీష్ అనే అర్థం. అంటే ఎందుకంటే ఈ TSAT టీవీ ఛానల్ ద్వారా ప్రతి టాపిక్ని అంటే 7 పార్ట్స్గా డివైడ్ చేసి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి టాపిక్ని 7 పార్ట్స్గా డివైడ్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం కాబట్టి మీకు అద్భుతమైన అవగాహన కలిగే అవకాశం ఉంది. అంటే ఈ టేబుల్లో ఏం నేర్చుకోబోతున్నామంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, WH టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి. సో ముందుగా మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. చూడండి, B నుంచి స్టార్ట్ అవుతుంది. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్కి 4 స్టెప్స్, WH టైప్ క్వశ్చన్స్కి 5 స్టెప్స్. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏ టెన్స్ అయినా సరే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్కి 4 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ నెంబర్ 1 హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. స్టెప్ నెంబర్ 2 సబ్జెక్ట్ ఉంటుంది. స్టెప్ నెంబర్ 3 మెయిన్ వర్బ్ ఉంటుంది. స్టెప్ నెంబర్ 4 ఎక్స్ట్రా వర్డ్స్. 4 స్టెప్స్. ఇంకా WH టైప్ క్వశ్చన్స్కి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఈ హెల్పింగ్ వర్బ్ ముందర WH వర్డ్, వాట్ కానీ, వేరు కానీ, వెన్ కానీ. ముందుగా మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఈ టెన్స్లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్. మీరు నన్ను అడగాలి, 2 years నుంచి TSATలో పని చేస్తున్నారా అని మీరు నన్ను అడగాలి. ఇది ఒక ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. నన్ను అడుగుతున్నారు మీరు. యూ అంటే ఇక్కడ సబ్జెక్ట్ యూ, హ్యావ్ అనే సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఇక్కడ యూ, దే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యావ్ తీసుకోవాలి. హీ, షీట్ వచ్చినప్పుడేమో హ్యాస్ తీసుకోవాలి. అంటే హ్యావ్ యూ బీన్ అనాలి. హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఇన్ TSAT ఫర్ 6 months అంటే మీరు 6 నెలల నుండి TSATలో పనిచేస్తున్నారా. హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఇన్ TSAT ఫర్ 6 months. వారు పనిచేస్తున్నారంటే ఇక్కడ దే, హ్యావ్ దే బీన్ వర్కింగ్ ఇన్ TSAT ఫర్ 6 months. అతడు 6 months నుంచి TSATలో పనిచేస్తున్నా అంటే హ్యాజ్ తీసుకోవాలి. హీ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు. ఇక్కడ హీ కానీ, షీ కానీ వచ్చినప్పుడు హ్యాజ్. ఇక్కడ యూ కానీ, దే కానీ వచ్చినప్పుడు హ్యావ్. సో సబ్జెక్ట్ వెంటనే మళ్ళీ బీన్ యాడ్ చేయాలి. సో హ్యాజ్ హీ బీన్ వర్కింగ్ ఇన్ TSAT ఫర్ 6 months. అతడు 6 months నుంచి TSATలో పనిచేస్తుండా. నెక్స్ట్ ఆమె, హ్యాజ్ షీ బీన్ వర్కింగ్ ఇన్ TSAT ఫర్ 6 months. ఆమె TSATలో 6 months నుంచి పనిచేస్తుందా. ఇలా అండి. నేమ్ కూడా తీసుకోవచ్చు, యూ, దే, హీ, షీ కాకుండా. ఇప్పుడు లక్ష్మణ్ 5 years నుంచి TSATలో పనిచేస్తున్నారా. లక్ష్మణ్ అంటే హీ కదండి, హీకి ఏం తీసుకున్నాం, హ్యాజ్ తీసుకున్నాం. హ్యాజ్ లక్ష్మణ్ అనాలి. హ్యాజ్ లక్ష్మణ్ బీన్ వర్కింగ్ ఇన్ TSAT. అశోక్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, హ్యాజ్ అశోక్ బీన్ వర్కింగ్ ఇన్ TSAT ఫర్ 5 years. అశోక్ అండ్ లక్ష్మణ్ అంటే ఇద్దరు గురించి మాట్లాడినప్పుడు ఏమనాలి, ఇద్దరు కాబట్టి హ్యావ్ అనాలి. హ్యావ్ లక్ష్మణ్ అండ్ అశోక్ బీన్ వర్కింగ్ ఇన్ TSAT ఫర్ 6 months. ఇలా ఫ్రెండ్స్ ఏ సబ్జెక్ట్ అనేది తీసుకోండి. ఇక్కడ యూ, దే ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు హ్యావ్ రావాలి. ఇక్కడ హీ, షీ అండ్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ తీసుకున్నప్పుడు హ్యాజ్ రావాలి. మీరు 10 years నుంచి ఇంగ్లీష్ బోధిస్తున్నారా అని నన్ను అడగాలనుకున్నారనుకోండి, హ్యావ్ యూ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 years. దే, హ్యావ్ దే బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 years. హీ, హ్యాజ్ హీ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 years. షీ, హ్యాజ్ షీ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 years. ఇలా అండి.
నెక్స్ట్ ఇప్పుడు మనం డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఇందాకనే మీకు చెప్పడం జరిగింది, బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. టెన్స్ ఏదైనప్పటికీ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్కి 4 స్టెప్స్ ఉంటాయి, డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్కి 5 స్టెప్స్ ఉంటాయి. హెల్పింగ్ వర్బ్ ముందు డబ్ల్యూహెచ్ వర్డ్ రాస్తే సరిపోతుంది. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎక్సలెంట్గా నేర్చుకుంటే డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ డబల్ ఈజీ అండి. ఎలాగో చూద్దాం రండి. డబ్ల్యూహెచ్ వర్డ్స్ అని వేటిని అంటారు? అసలు ఇంగ్లీష్లో డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి? దేవాలయంలో నవగ్రహాలు ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. అలాగే ఇంగ్లీష్లో కూడా 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉన్నాయి. ఇదిగో వాట్ కానీ, వేర్ కానీ, వెన్ కానీ, వై కానీ, హూ కానీ, హూమ్ కానీ, ఊజ్ కానీ, విచ్ కానీ, హౌ కానీ, ఇలా 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉన్నాయి. 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్లో ఇదిగో సేమ్ 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్ని ఇక్కడ కూడా రాయడం జరిగింది. 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్లో మీకు నచ్చిన డబ్ల్యూహెచ్ వర్డ్ ఇక్కడ రాయండి. నేను ఇందాక చెప్పాను కదండి, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అద్భుతంగా నేర్చుకుంటే డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ చాలా సులభం, ఎలాంటి మార్పులు ఉండవు. ఒక ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ని డబ్ల్యూహెచ్ టైప్లోకి మార్చాలంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంటుంది కదండి, హ్యావ్ లేదా హ్యాజ్. హ్యావ్ లేదా హ్యాజ్ ముందు ఈ 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్లో మీకు నచ్చిన డబ్ల్యూహెచ్ వర్డ్ని ఇక్కడ రాస్తే సరిపోతుంది. మీరు నన్ను అడగాలనుకుంటున్నారు, మీరు ఉదయం నుంచి ఏం రాస్తున్నారు అని నన్ను అడగాలి. ఏమి అంటే వాట్ కదా, వాట్ తీసుకోండి. వాట్ హ్యావ్, నా గురించి అడుగుతున్నారు, సబ్జెక్ట్ యూ కాబట్టి యూ వచ్చినప్పుడు హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఇక్కడ వాట్ హ్యావ్ యూ రైటింగ్ సిన్స్ మార్నింగ్. వారేం రాస్తున్నారంటే వాట్ హ్యావ్ దే బీన్ రైటింగ్ సిన్స్ మార్నింగ్. అతడు ఉదయం నుంచి ఏం రాస్తున్నాడంటే వాట్ హ్యాస్ ఈ బీన్ రైటింగ్ సిన్స్ మార్నింగ్. ఆమె ఏం రాస్తుంది ఉదయం నుంచి అంటే వాట్ హ్యాస్ షీ బీన్ రైటింగ్ సిన్స్ మార్నింగ్. ఇలా చెప్పాలి. నెక్స్ట్ వేర్ అనుకోండి, ఇక్కడ వేర్ తీసుకోండి. మీరు 10 years నుంచి ఎక్కడ పనిచేస్తున్నారని నన్ను అడగాలనుకోండి, వేర్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఫర్ 10 years. వారు ఎక్కడ పనిచేస్తున్నారు, వేర్ హ్యావ్ దే బీన్ వర్కింగ్ ఫర్ 10 years. అతడు ఎక్కడ పనిచేస్తున్నాడు, వేర్ హ్యాస్ ఈ బీన్ వర్కింగ్ ఫర్ 10 years. ఆమె ఎక్కడ పనిచేస్తుంది, వేర్ హ్యాస్ షీ బీన్ వర్కింగ్ ఫర్ 10 years. ఇలా 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్లో ఏ డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకున్నా ఇదే ఫార్ములా ఫ్రెండ్స్. ఇక్కడ ఉండే హెల్పింగ్ వర్బ్ ముందు ఏ డబ్ల్యూహెచ్ వర్డ్ అన్నా తీసుకోండి. ఈ వాక్యంలో ఎలాంటి మార్పులు ఉండవు. సో ఇలా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్కి 4 స్టెప్స్, డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్కి 5 స్టెప్స్ ఫ్రెండ్స్. సో ఈరోజు క్లాస్లో మీరు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చక్కగా నేర్చుకున్నారని, త్వరలో మరో చక్కటి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ 𝗧𝗦𝗔𝗧. నమస్కారం.